లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు నియమాలు, దోషాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని వాస్తు నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ఈ వాస్తు దోషాలు ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా ప్రభావం చూపుతాయి. కొందరు వ్యక్తులు ఎంత కష్టపడి పని చేసినా, డబ్బు సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతాయి, లేదా డబ్బుకు సంబంధించిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. వీటన్నిటికీ కారణం వాస్తు దోషాలు కావచ్చు. ముఖ్యంగా ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే మీరు డబ్బు నష్టపోవడమే కాకుండా ఇంట్లో ప్రతికూల శక్తులు కూడా ప్రవేశించవచ్చని చెప్తున్నారు. వాస్తు నిపుణులు ఈ సమయంలో ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే అవి మీ ధనాన్ని ఎలా ప్రభావితం చేయగలవో చూద్దాం. నెంబర్ 1, నీరు లీక్ అయితే. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ట్యాంక్ లేదా ట్యాంక్ నుండి నీరు లీక్ అయితే వెంటనే దాన్ని సరి చేయాలి. చిన్న చుక్క నీరు కూడా ఇంటి సొమ్మును లాగేస్తుందని వాస్తు నిపుణులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా కుళాయి నుంచి నీటి చుక్కలు లీక్ అయితే కూడా ధనం నష్టం జరుగుతుందని చెప్తారు. అలాగే నీరు దక్షిణం, పడమర దిశలో పారవేయాలని సూచిస్తారు. నెంబర్ 2, తలుపుల విషయంలో. మీ తలుపులు తెరిచేటప్పుడు మరియు మూసేటప్పుడు శబ్దం చేయకూడదు. ఈ రకమైన శబ్దం వల్ల ధన నష్టం కలుగుతుందని చెప్తారు. ఇక ఈ శబ్దం వలన ప్రతికూల శక్తులు కూడా మీ ఇంట్లో ప్రవేశించవచ్చు. కాబట్టి తలుపులను వెంటనే మార్చుకోవడం మంచిది. థర్డ్ 1, బాత్రూమ్ నీట్ గా ఉండాలి. ఇంట్లో బాత్రూమ్ శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం బాత్రూమ్ ఎప్పుడు తడిగా ఉంటే అప్పులు తిప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు వ్యాధులు కూడా ఇంట్లోకి ప్రవేశించవచ్చు. కాబట్టి వాష్రూమ్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నెంబర్ 4, అనవసరమైన వస్తువులు లేకుండా ఉంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పుపై అనవసరమైన వస్తువులు లేదా చెత్తనైతే ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల పితృదోషాలు మరియు ప్రతికూల ప్రభావాలు ఉంటాయని చెప్తారు. కాబట్టి ఇంటి పైకప్పును శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నెంబర్ 5, గ్యాస్ స్టవ్ పై పాత్రలు ఉంచకూడదు. మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ పై పాత్రలను ఉంచడం శ్రేయస్కరం కాదు. ఇది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవడానికి కారణమవుతుంది. కాబట్టి గ్యాస్ స్టవ్ పై లేదా గ్యాస్ పై పాత్రలను ఉంచకూడదు. ఎల్లప్పుడూ గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచడం మంచిది. నెంబర్ 6, మురికిగా ఉండకూడదు. ఇంట్లో మురికి పేరుకుపోతే దోషాలు కలుగుతాయి. ఇంట్లో సాలి పురుగులు, వాటి గూడెలు, చెత్తా చెదారం ఇలాంటి వాటి కారణంగా ప్రతికూల శక్తులు ఇంట్లో ప్రవేశిస్తాయి. ఈ పరిస్థితుల్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదని చెప్తారు. కాబట్టి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.